ఇటీవల కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ జాబితాలో భాగంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కార్తికేయ 2 సినిమాకి గానీ ఉత్తమ తెలుగు భాషా చిత్రంగా నేషనల్ అవార్డు రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు విషయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా డైరెక్టర్ చందు మొండేటి, అలాగే నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్, నిఖిల్ వంటి ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్తికేయ 2 సినిమాకు నేషనల్ అవార్డు రావడం పట్ల చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు వస్తుందని అసలు ఊహించలేదని తెలిపారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చేలా సినిమాని ఆ కృష్ణుడే నడిపించి ముందుకు తీసుకెళ్లారని ఈయన వెల్లడించారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో ఈయన తదుపరి కార్తికేయ 3 గురించి కూడా అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్లుగా తండేల్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే కార్తికేయ 3 పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇప్పటికే కథ కొంత భాగం సిద్ధంగా ఉందని, అయితే చిత్ర బృందంతో ఈ కథ వివరించిన తర్వాత అందరూ కూడా ఈ కథపై ఏకాభిప్రాయానికి వచ్చిన తరువాతనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని డైరెక్టర్ ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం కార్తికేయ 3 సినిమాపై ఉన్న అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమాని తీర్చిదిద్దుతానంటూ డైరెక్టర్ చందు మొండేటి చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సో చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టు కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యు, బై బై.